నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గంలో రెండవ రోజు కొనసాగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. ఘనంగా మాజీ మంత్రి కీర్తిశేషులు అన్నాబత్తిని సత్యనారాయణ 32వ వర్ధంతి వేడుకలు. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర రెండవ రోజు కటవరం గ్రామంలో ముగిసింది. రెండవ రోజు 13.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా కటవరం గ్రామంలో పాదయాత్ర రెండవ రోజు ముగింపు సభ నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. జగన్ పాలనలో రాష్ట్రానికి పట్టిన చీడ-పీడ వదిలించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చాక మాత్రం పరదాల పాలన చేస్తున్నారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఇసుక దోపిడీ, మద్యం ఏరులై పారుతుంది, మైనింగ్, సహజ వనరులు ఏ ఒక్కదాన్ని వదలకుండా దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం దిగిపోయే వరకు ప్రజలతో కలిసి జనసేన, టీడీపీ ఉమ్మడి పోరాటం సాగుతుందని ఆలపాటి తెలిపారు. బ్యాంకు వేసింది నాకు, నీకేమన్నా ఇచ్చారా? ఎందుకంటే నువ్వు కట్టావు కదా, ముందల పొదుపు కట్టావు కదా, పొదుపులో ఉన్న రుణంతో పాటు వడ్డీ కూడా కట్టావు.
తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నామాలు పెట్టుకుని నిరసన తెలిపారు. 15వ రోజు సమ్మెలో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం జగన్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నామం పెట్టారంటూ నుదుటిన నామాలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు కానీ తమ సమస్యలను పరిష్కరించడం లేదని, తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు వారు పాదయాత్రలో పదే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి రెగ్యులేట్ చేస్తాను, రెగ్యులేట్ చేయడానికి సాధ్యం కానప్పుడు వాళ్ళందరికీ కూడా బేసిక్ వేతనాలు ఇస్తామని చెప్పారు. ఇటు బేసిక్ వేతనాలు ఇవ్వకుండా, వేతనాల పెంపుదల జరగకుండా, ఎటువంటి ఒప్పందాలు జరగకుండానే మేము సమ్మె నిర్మించమని పదే కోరతాం అనేది హాస్యాస్పదం. అందుకని చెప్పి స్పష్టంగా వేతనాలు పెంపుదల చేస్తూ జీవోలు ఇవ్వాలి, దాన్ని అమలు చేయాలి. అవి నెరవేరేంత వరకు మా మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలిపించేంత వరకు ఈ సమ్మె యథావిధి కొనసాగి. నా పేరు రాచూరి వెంకటేశ్వర్లు, పిహెచ్ వర్కర్ని. మాకు ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో కూడా మాకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము. మాకు కనీస వేతనం 26,000 అడుగుతున్నాం, కానీ వాళ్ళు పాత జీతమే 21 ఇస్తానంటున్నారు. అది కాదు, మాకు సాలవండి. మాకు రావాల్సిన జీతం 24,000 ఇచ్చినా మేము వీధుల్లోకి వెళ్తాము, మేము కోరుకుంటున్నాం. కానీ ఏమే చర్చలు జరిపి కాలేపం చేస్తుంది ప్రభుత్వం. మరి ప్రజలు ఎట్టి ఇబ్బంది పడుతున్నారు. రేపు ప్రజలు కూడా మమ్మల్ని సహకరించాలని కోరుకుంటున్నాం. మేము అడిగేది ఏంటంటే ఒకటే, మాకు పర్మిట్ చేయండి, మమ్మల్ని వీధిలో పంపించండి. ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఆలోచించాల్సిన మనమే మేము కోరుకుంటున్నది. అది మాకు చేయాల్సిన పనుల కనీస వేతనం 26,000 మాకు పర్మిట్ చేయమని కోరుకుంటున్నాం. మాజీ మంత్రి కీర్తిశేషులు అన్నాబత్తుని సత్యనారాయణ 32వ వర్ధంతి కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ఆవరణలో అన్నాబత్తుని సత్యనారాయణ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, వైసీపీ నేతలు, అన్నాబత్తుని సత్యనారాయణ అభిమానులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రి మేరుగ నాగార్జున, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నాబత్తుని సత్యనారాయణ సేవలను కొనియాడారు. అన్నాబత్తుని సత్యనారాయణ గారి 32వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఒక స్ఫురదృష్టి కలిగినటువంటి, తెలుగుదనం ఉట్టిపడేటటువంటి, ఒక మూర్తిభవించినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి ఆయన. మీరు చూస్తే ఆయన పంచకట్టు కాడి నుంచి ఆయన నడవడికలు, ఆయన నడిచిన విధానం, జీవన విధానం ఎన్నో తరాలకి మార్గదర్శకంగా ఉండే విధంగా ఆయన జీవనాన్ని నిర్వర్తించుకున్నాడు. ఆయన నిరాడంబరంగా ఉండటం, అలాగే ప్రతి ఒక్కరికి కూడాను తను చేసుకునేటటువంటి పర్సనల్ విషయాలే కాకుండా తను ఒక విద్యా వ్యవస్థని నిర్మించి సమాజానికి సేవ చేయటమే కాకుండా రాజకీయంగా కూడా ఏ విధంగా ఒక వ్యవసాయ కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రజల్ని ఏ విధంగా మమేకం చేసుకొని సమాజానికి ఒక మోడల్గా ఉండగలిగే విధంగా తీర్చిదిద్దుకోవచ్చు అనేది సత్యనారాయణ గారి జీవితం చూస్తే మనకి తెలుస్తుంది. ఈ సందర్భంగా ఏఎస్ఎన్ కాలేజీ వద్ద నుండి ఐతనగర్ అన్నాబత్తుని సత్యనారాయణ సమాధి వరకు పాదయాత్రగా వెళ్లి ఆయనకు నివాళులు అర్పించారు.
ఆంధ్రప్రదేశ్లో తీర్చిదిద్దిన నాయకుడు. ఎందుకంటే ఈ తెనాలికి ఆదర్శప్రాయుడు అని అనుకుంటున్నాం, కానీ ఈ రాష్ట్రానికే ఆదర్శప్రాయుడు. ఒక విధంగా చెప్పాలంటే ఒక వృత్తిలో నుంచి రాణించి ఆ వృత్తి ద్వారా ఏమేమి లోపాలు ఉన్నాయో తెలుసుకుని ఆ లోపాలను సరిచేయాలనే ఉద్దేశంతో కౌన్సిలర్గా ఎన్నికై తర్వాత ఆ కౌన్సిలర్ అనే కాకుండా ప్రజా మద్దతుతో చైర్మన్ అయి సాహసోపేతమైన చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. ఇవాళ మన మధ్యన ఆయన ఉన్నాడు అనుకునే అభిప్రాయం ఏంటంటే ఆయన చేసిన పనులు మార్కెట్ దగ్గర నుంచి గాంధీ చౌక్ దాకా ఆలోచిస్తే ఆ నడక నడిచే ప్రతివాడికి తెలిసిన వాడికి తెలియని వాడికి తెలిసిన వాడు చెప్తాడు. ఇది అనాబస్ సత్యం గారు చైర్మన్గా ఉన్నప్పుడు సాహసోపేతమైన చర్య. ఎందుకంటే వర్తక సంఘాలన్నీ కూడా వాళ్ళు వ్యాపారస్తులుగా ఉండి చేసుకోలేని పని, చెప్పుకోలేని పని అది. అటువంటి పని ఏమిటంటే ఆ షాపుల కన్నా లోతుగా ఉన్నప్పుడు ఉన్న ఇది దాన్ని పూడ్చి వాళ్ళకి వ్యాపార అభివృద్ధిని చేసిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి సత్యం గారు. అందువల్లనే ఇవాళ సత్యం గారు మన మధ్య ఉన్నాడు అనిపించుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ సంతానం కూడా యోగ్యత సంపాదించుకుంది. సత్యం ఈరోజు గౌరవనీయులు పెద్దలు అన్నాబస్ సత్యనారాయణ గారి 32వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్గా గెలిచి తర్వాత ఎమ్మెల్యేగా ఉండి తర్వాత మంత్రివర్గిగా చేసి ఒక విద్యా సంస్థల్ని స్థాపించి మరి ఎంతో మహోన్నత వ్యక్తిగా పేరొందుకున్నటువంటి వ్యక్తి. మరి వారి వారసత్వమే పునిగిపుచ్చుకొని అదే విద్యా సంస్థల్ని అట్లాగే నడుపుతూ ఎంతోమంది పేద విద్యార్థులకి డబ్బులు కట్టలేమన్నా అని వచ్చి అడిగినా కూడా ఎంతోమందికి విద్యను అందించినటువంటి వ్యక్తి మన శాసనసభ్యులు వారు. మరి అట్లా సత్యం గారి హయాంలో మరి ఇరుకు రోడ్లు పెద్ద రోడ్లు చేసినది మన తెనాలి పుర ప్రజలందరికీ తెలిసిందే. మరి వారు ఉనికిపుచ్చుకొని అదే టైపులో మరి శాసనసభ్యులు వారు మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలో జిల్లాల ప్రథమ స్థాయిలో ఉండటమే కాకుండా మరి అట్లాగే అదే వారసత్వంగా మరి సంక్షేమాన్ని కూడా తీసుకొచ్చిన దాంట్లో కూడా జిల్లా. ఇప్పుడు ఒక చిన్న విరామం.